గూని గుర్రం. ఒక రైతుకు ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు. మూడోవాడు మందమతి. ఎప్పుడూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవాడు. ఒకనాడు రైతు తన కొడుకులను పిలిచి పొలం నాటు రమ్మన్నాడు. పెద్దవాళ్ళిద్దరూ పొలానికి వెళ్ళి నాట్లు వేసి వచ్చారు. మందమతి గోళ్లు గిల్లుకుంటూ ఇంటి వద్దే ఉండిపోయాడు. కొన్నాళ్లకల్లా విత్తనాలు మొలకెత్తి మొక్కలు ఎదగసాగాయి. ఒకనాడు రైతు వెళ్ళి పొలం చూడబోయేసరికి నారు నాశనం అయిపోయింది. ఏదో జంతువు పొలం కాస్తా తొక్కేసినట్టుంది. రైతుకు మండిపోయింది. కొడుకుల్ని పిలిచి మళ్ళా పొలం నాటి జాగ్రత్తగా కాపలా కాయమన్నాడు. పెద్ద కొడుకులిద్దరూ పొలం మళ్ళీ నాటారు. మొక్క పెరగసాగింది. ఒక రాత్రి పెద్దవాడు కాపలా వెళ్ళాడు. వాడు చాలాసేపు మేలుకొనే ఉన్నాడు. కానీ వానికి ఒక రాత్రి వేళ నిద్ర ముంచుకొచ్చేసింది. తెల్లారుజామున వాడు లేచేసరికి పొలం అంతా తొక్కేసి నాశనమై ఉన్నది. పెద్ద కొడుకులిద్దరూ మళ్ళీ పొలం నాటారు. పైరు పెరిగేటప్పుడు రెండో కొడుకు కాపలా వెళ్ళాడు. వాడొక రాత్రి వేళ నిద్రపోయాడు. తెల్లవారేసరికి పొలం తొక్కేసి మళ్ళీ నాశనం అయిపోయింది. ఈసారి వాళ్ళు పాడైన మళ్ళు మాత్రమే నాటారు. పొలానికి కాపలా కాయటం ఈసారి మందమతి వంతు వచ్చింది. వాడు పొద్దుపోక మునిపే పడుకొని నిద్రపోయే ఏర్పాటు చేసుకున్నాడు. చెట్ల కొమ్మలు కొట్టి తెచ్చి పక్కపరుచుకున్నాడు. దాని మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. కానీ కొమ్మలు ముళ్ళులా గుచ్చుకొని వాడికి నిద్ర పట్టిందే కాదు. పక్క సరిగ్గా చేసుకుందామని లేచేసరికల్లా పొలంలో ఒక గుర్రం కనిపించింది. ఓహో, మా పొలం పాడు చేస్తున్నది నీవేనా? నీ పని చెబుతా ఉండు అంటూ మందమతి చల్లగా వెనుకపాటనే వెళ్ళి దాని మీద పడ్డాడు. ఇంతలో గుర్రం ఆకాశంలోకి ఎగిరింది. అయితే మందమతికి దాని తోక చిక్కింది. దాన్ని వాడు గట్టిగా పట్టుకున్నాడు. వదలనే లేదు. గుర్రం గాలిలో పోయి 3 సముద్రాల అవతల నేలకు వాలి నన్ను వదిలిపెట్టు, నేనికి ఎన్నడూ మీ చేనులోకి రాను అన్నది. నేను నమ్మను, నీవు మాకు చాలా నష్టం కలిగించావు. దాని మాట ఏమిటి అన్నాడు మందమతి. ఆ నష్టానికి పరిహారంగా నా పిల్లల్ని ఇచ్చుకుంటాను అన్నది గుర్రం. ముందు నన్ను మా ఇంటికి చేర్చు, తర్వాత చెప్తా అన్నాడు మందమతి. ఆ గుర్రం మందమతిని తన వీపుని ఎక్కించుకుపోయి ఇంటి వద్ద దించింది. నా పిల్లలను తెచ్చి ఇచ్చేదాకా నా కళ్ళెం దగ్గర పెట్టుకో అని చెప్పి గుర్రం ఎగిరిపోయింది. ఈ సంగతులు ఏమీ మందమతి తన తండ్రితో చెప్పలేదు. వాడు ఆ నాటి నుండి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి గుర్రపు పిల్లల కోసం కొట్టం తయారు చేసాగాడు. ఈసారి పొలం పాడు కాకుండా ఉండటం చూసి తండ్రి చాలా సంతోషించాడు. కొట్టం తయారయ్యేసరికల్లా 3 గుర్రపు పిల్లలు వచ్చాయి. అందులో 2 పిల్లలు చాలా అందమైనవి. వాటి గిట్టలు వెండివి. వాటి శరీరాలు బంగారు రంగువి. మూడో దానికి మాత్రం 2 మూపర్లున్నాయి. వాటి మధ్య జీను లేకుండానే కూర్చొని సవారు చేసుకోవచ్చు. ఇదంటే మందమతికి ఎంతో ఎక్కువ. తమ తమ్ముడు ఎక్కడో మంచి గుర్రాలను సంపాదించాడని కనిపెట్టి అన్నలిద్దరూ ఒక ఆలోచన చేశారు. ఈ గుర్రాలను రాజుగారికి అమ్మితే చాలా డబ్బు వస్తుంది అని వారు మందమతితో చెప్పారు. ఆ ప్రకారం ముగ్గురు 3 గుర్రాలు ఎక్కి రాజుగారి కోటకు వెళ్లారు. బంగారు రంగులను చూసి రాజు చాలా ముచ్చటపడ్డాడు. అబ్బాయిలు, ఈ గుర్రాల వెల ఎంత అని అడిగాడు. అందుకు బదులుగా వెల ఎంతని చెప్పగలం, మీ ఇష్టం వచ్చినట్లు ఇవ్వండి అన్నాడు మందమతి. ఈ గుర్రాలను చూడగానే రాజుగారి కాసావాడు, అమ్మో, ఇంత గొప్ప గుర్రాలను సాకటం నా వల్ల కాదు, వీటిని తెచ్చిన వాడినే చూసుకోమనండి అన్నాడు. మందమతికి సంతోషమైంది. నేను కూడా ఇక్కడే ఉండిపోయే పక్షంలో ఈ గుర్రాలను రాజుగారు ఉత్తనే తీసుకోవచ్చు అనేశాడు. ఇందుకు రాజు మరింత సంతోషించాడు. మందమతి అన్నలకు కొంత డబ్బు ఇప్పించి పంపేశాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు మందమతిని పిలిచి, నీవు చాలా శక్తిమంతుడు వలె ఉన్నావు. నాకు సాగర రాజ కుమారుణ్ణి పెళ్లాడాలనుంది. ఆమెను నాకు తెచ్చివ్వాలి అన్నాడు. సాగర రాజు ఎవరో, ఆయన కుమార్తె ఎక్కడున్నదో మందమతికి ఏం తెలుసు? ఏవో వంకలు చెప్పి తప్పించుకోవాలని చూశాడు. రాజు కోపం వచ్చింది. నీవు ఈ పని చేయకపోతివా, ఇదిగో చూచావా కత్తి, పుచ్చ ఎగిరిపోగలదు, జాగ్రత్త అన్నాడు. మందమతి విచారంతో తన గూనిగుర్రం దగ్గరికి పోయి తనకు వచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు. ఇదేమంత పెద్ద విషయం విచారించడానికి? సాగర్రాజు కుమారికి బహుమానంగా ఇవ్వటానికి దివ్యమైన పలహారాలు రాజుగారిని అడిగి పుచ్చుకో, తర్వాత సంగతి చెప్తా అన్నది గుర్రం. అదే ప్రకారం దివ్యమైన పలహారాలు రాజుని అడిగి తెచ్చి మందమతి తన గూని గుర్రం పైన ప్రయాణమైనాడు. అది ఆకాశంలోకి ఎగిరిపోయి 3 సముద్రాలు దాటి సాయంకాలానికల్లా 4వ సముద్ర తీరాన వాలింది. అక్కడ మందమతి డేరా వేయించి అందులో పలహారాన్ని అమర్చి సాగర రాజకుమారి కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. కొంచెం సేపటికల్లా సముద్రం పొంగింది. పెద్ద పెద్ద అలలు ఆకాశంలో కంటూ లేచాయి. వాటి మీదగా వచ్చి సాగరరాజు కుమారి ఒడ్డుకు చేరుకున్నది. డేరా చూచింది. పలహారాలు పరిమళం ఆమెకు
సోకగానే లోపల ప్రవేశించి ఇష్టమైన పదార్థాలు తినసాగింది. నిజానికి అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఆమెకు ప్రియమైనవే. ఇంతవరకు చాటున పొంచి ఉన్న మందమతి వెనుకపాటు నుంచి వచ్చి ఆమెను పట్టివేశాడు. ఆమె తప్పించుకొని పోయేలోగా ఆమెను తన గూనిగుర్రం ఎక్కించుకొని ఆకాశ మార్గం పట్టాడు. సాగర రాజకుమార్తెను చూడగానే రాజు చాలా సంతోషించి తన్ను పెళ్లాడమని ఆమెను కోరాడు. అలాగే చేసుకుంటా, కానీ నాకు ఒక వ్రతం ఉన్నది. ముందు నన్నిక్కడికి తెచ్చిన కుర్రవాడిని తేర్లపాలెలో స్నానం చేయించాలి అన్నది సాగరరాజు కూతురు. దానికేం భాగ్యం అన్నాడు రాజు. ఆయన మందమతిని పిలిపించి తేర్లపాలల్లో అతన్ని స్నానం చేయమని శాసించాడు. లేకపోతే కఠిన శిక్ష వేయిస్తాను అని చెప్పాడు. మందమతి కిన్నుడైపోయి మళ్ళీ గూనిగుర్రంతో తన గొడవ వలపోసుకున్నాడు. దీనికేనా భయం? అలాగే అని ఒప్పుకో, తర్వాత సంగతి నేను చెప్తా అన్నది గుర్రం. మందమతిని ఉడుకు పాలల్లో స్నానం చేయించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద గంగాలం నిండా పాలు పోసి గంగాలం కింద కట్టెలు మంట పెట్టి పాలు తెర్లేలాగా కాచారు. అందులోకి దిగడానికి మందమతిని తెచ్చారు. ఈ సమయంలో గూనిగుర్రం ఎవ్వలకు తెలియకుండా పాల మీద గాలి విడుస్తూ ఉంది. దాని గాలికి కాగుతున్న పాలన్నీ మంచులాగా చల్లబడిపోతూ వచ్చాయి. మందమతి పాలల్లో వేలు పెట్టి, ఎబ్బే ఏమిటి ఈ పాలు ఇంత చల్లగా ఉన్నాయి, ఇంకా బాగా మంట వేయండి అన్నాడు. రాజభట్లు గంగాలం కింద ఇంకా కట్టెలు పెట్టి మంట వేశారు. రాజు చూస్తూ ఉండగానే మందమతి గంగాలంలోకి దిగి సలసల కాగే ఉడుకుపాలల్లో ఓలలాడాడు. సాగర రాజు కుమార్తె కేసి తిరిగి, రాజు నీ కోరిక తీరిందా? మరి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. అలాగే చేసుకుంటా, అయితే నాకు పెళ్లి దుస్తులు కావాలి, అవి ఉంటే గాని వీల్లేదు అన్నది సాగర రాజకుమార్తె. దర్జీ వాళ్ళను పిలిపిస్తా, కోరిన దుస్తులు కుట్టిస్తా అన్నాడు రాజు. అలా కాదు, నా పెళ్లి దుస్తులు మా అన్న దగ్గర ఉన్నాయి, మా అన్న చంద్రలోకంలో ఉన్నాడు అన్నది సముద్ర రాజకుమార్తె. మళ్ళీ మందమతికి పని తగిలింది. చంద్రలోకానికి వెళ్లి సముద్ర రాజకుమార్తె పెళ్లి దుస్తులు తీసుకురాకపోతే రాజు మందమతి తల తీసేస్తా అన్నాడు. మందమతి తన గూనిగుర్రాన్ని ఎక్కాడు. ఆకాశ మార్గాన ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు. చివరకు చంద్రమండలం చేరుకున్నాడు. సాగర రాజకుమార్తె అన్నను కలుసుకొని ఆమె పెళ్లి దుస్తులు చేత పట్టుకొని చక్కా వచ్చాడు. సరే, నా ఆటంకం ఏమీ లేదు, ఇప్పుడు మనం పెళ్లాటమే తరువాయి. అయితే మా కులాచార ప్రకారం నీవు కూడా ముందు పాలల్లో జలకాలాడి రావాలి అన్నది రాజుతో సాగర రాజకుమార్తె. నేనా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి. చిటికెలో ఆ మందమతి చేసిన పని మీరు చేయలేరా అని వెటకారం చేసింది సాగర రాజకుమార్తె. రాజుకు పౌరుషం వచ్చి వెంటనే గంగాలంలో పాలు కాయించాడు. పాలు తెరలేటప్పుడు రాజు అందులో వేలు పెట్టి చూచాడు. పెడుతూనే శోకాలు ప్రారంభించాడు. అప్పుడు రాజును చూచి, మందమతి మీలాగే శోకాలు పెట్టాడా? ఇంకా మంటలు వేయమన్నాడు. నవ్వుతూ పాలల్లో స్నానం చేశాడుగా అన్నది సాగర రాజకుమార్తె. రాజుకు పౌరుషం హెచ్చైంది. నిచ్చెన తెప్పించి గంగాలం మీద కంట ఎక్కి గభీమని పాలలోకి దూకాడు. ఇంకేముంది, రాజు పని ముగిసిపోయింది. అప్పుడు సాగర రాజకుమార్తె మందమతిని పెళ్లాడతానంది. ఆ ముహూర్తానికే మందమతిని పెళ్లి కొడుకుని చేశారు. అతనికి సాగర రాజకుమార్తెకు అతి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ దేశానికి మందమతే రాజయ్యాడు. అతని పరిపాలన ప్రజలకు సుఖంగానే ఉంటుంది. అయితే ప్రజలు మటుకు తమ రాజుని ఎన్నడూ మందమతి అని పిలిచి ఎరగరు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.